Now she is coming in a village woman's getup, who transformed into a city woman. దండాలండి. నేను పల్లెటూరు నుండి వచ్చిందండి. ఏమన్నా తప్పులు మాట్లాడితే క్షమించండి. అబ్బో 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 ఈ పట్నంలో ఎన్ని బస్సులు, ఎన్ని కార్లు, అమ్మో అమ్మో. మా పల్లెటూరులో కోళ్ళు, మేకలు, గేదెలు, ఆవులున్నట్టే ఇక్కడ బస్సులు ఉన్నాయి. మా పల్లెలో కెర్ర బస్ వచ్చే డింగ్ 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 అని ఉరికి అందరూ చూస్తామండి. ఇక్కడ మాత్రం ఏ సందు చూసినా, ఏ గొంతు చూసినా, ఏ చూసినా బస్సేనండి. మధ్య మధ్యలో బుయ్య నిర్మాణాలు ఒకటి సప్పుకొని చోళ్ళు దగ్గరెళ్ళిపోతున్నాయంటే నమ్మండి. నేను పల్లెటూరు నుండి వచ్చిన కదండి. మా కోడలకు పెద్ద ఉద్యోగం వచ్చిందండి. అందుకోసము కష్టమైతుందని నన్ను తీసుకొచ్చి పల్లెటూరులో పట్నంలో పడేసిండు. అందరు జనాల మధ్యలో పడేసిండు. నాకైతే అస్సలు దయలేదండి. ఏం చేయాలో అర్థమైతలేదు, నాకు సమజ్ అయితలేదు. పిස්සలు ఎత్తండి. ఓ దంచులే రాయ, ఓ ఇసురులే రాయ, ఓ గోల్దములే రాయ, ఓ బట్టలు వెండులే రాయ. ఇట్లా సిచ్చేస్తే అట్లా వంటాయి పాయ, ఇట్లా నల్లరింటే అట్లా బియ్యం నీళ్ళు వస్తాయి. ఇట్లా సిచ్చేస్తే ఇట్లా అదే పెడుతుంది, అదే ఎత్తాంది. ఏం చేయాలి? ఓ బట్టలు ఉతికే పని లేరా, ఓ గోల్దమే పని లేరా. నాకైతే చెయ్యన్నాడాలి, నోరన్నాడాలి, లేకుంటే నాకైతే పొద్దులేదు. మా ఊరితో అయితే వదిలేమంటైందా అని అక్క అన్నందిన్నా అదే శాదమ్మ కాస్త మధ్యలోనే రాదే అని ఒక్క మనిషి వచ్చి ముద్దుగా కడుపు నిండా మాట్లాడతారండి. ఇక్కడ పాడగానే ఒక్కరు మాట్లాడలేదు. నాకైతే సమరైతలేదు. కూర్చుండి వాళ్ళన్నీ నొప్పులే, వాళ్ళంతా నొప్పులే. నేనుండ కొడుకా, నేను మనూరు వెళ్ళిపోతారా, నన్ను ఎర్ర బస్ ఎక్కియరా, నేను పోతారా కొడుకా, నేను పోతారా అన్న. అంటే అప్పుడు మా కొడుకు ఒకరోజు ఆఫీసు నుండి వచ్చి అమ్మా అని ముచ్చటేసిండు. నేను కూడా ముచ్చటేస్తానని రోజు చుట్టాలు అబ్బాయి ఉండవే, నేను మస్తు బిజీ, ఎప్పటికీ ముచ్చట అంటాడు. ఇక నాకు ఎట్లా పెట్టుకోవాలి? ఇక మా కోడలు మేము అమ్మా చేట అని పిలిచే అత్తయ్య సిపోయాను అత్తయ్య అని దొరంది అంటది. ఇక మా మనవరాలేమో అటు డాన్స్ క్లాస్ అంటది, ఇటు సంగీతం క్లాస్ అంటది, ఇటు బాలే అంటది, అటు ట్యూషన్ అంటది. ఒక్క నిమిషం అన్న కొంపలు ఉండాలి. ఇక మా మనవరే డిషుం అదేందో ఏందో, ఆ టీవీ ఏందో, ఆ గోస ఏందో, ఆ లెక్క ఏందో నాకేదో సమరైతే లేదు. ఎప్పుడన్నా ఇంత పుణ్యం పురుషార్థం దక్కుద్దని భక్తి ఛానల్ పెట్టుకుందామంటే చూడనిచ్చిన పాత్ర పోతారా? ఇక నాకు ఎట్లా పొద్దుకోవాలి ఈ పట్నంలో? అందుకే నేను పోతే ఎర్ర బస్ ఎక్కిపోతా అన్న. అప్పుడు మా కొడుకేమో అమ్మ నీలాంటి వాళ్ళ కొరకు మన సాకేతులా ఒక లేడీస్ క్లబ్ పెట్టారట, అక్కడ మంచుకుంటారట. నువ్వు కాదే మా దోస్తు వాళ్ళ అమ్మ పోయింది అన్నాడు. అదేంద్ర బిడ్డ లేడీస్ క్లబ్ అంటే ఏంటిరా? నాకేదో సమజెట్టలేదు. అంటే లేడీస్ అంటే మీలాంటి ఆడవాళ్ళమ్మా, క్లబ్ అంటే మీ పల్లెటూరులో ఓడకుంటాడు, చింతపిక్కలు ఆడరా, ఫస్ట్ ఆటలు ఆడుకోవద్దు. నువ్వు ఒక్కసారి చూస్తే నీ పల్లెటూరుకు పోవే అమ్మా అన్నాడు. అబ్బో ఈ పట్నంలా మస్తు చదువుకున్నది ఉంటారే. నేను బిడ్డ నాకేమో శ్రీరంగ సక్క గట్టరాడా, ఇంగ్లీష్ అసలే రాదా, నేనేం చేయాలి బిడ్డ, నేను ఓడు అన్నా. అప్పుడు మా పేర వచ్చి లేదు అత్తయ్య, అక్కడ చాలా బాగుంటుంది అత్తయ్య, ఆటలు నేర్పుతారట, పాటలు నేర్పుతారట, అన్ని చెప్తారట, కొలట చెప్తారట, భగవద్గీత చెప్తారట, రామాయణం చెప్తారట. మీకు ఇలాంటివన్నీ చాలా ఇష్టం కదా అత్తయ్య. మా దోస్తు వాళ్ళ అత్తయ్య కూడా వెళ్ళారట. ఒక్కసారి వెళ్ళి చూడండి అత్తయ్య. సర్లే ఈ పిల్ల మాకెందుకు కాదనాలే, పోయి చూస్తే దాని బండాల మీద బయటపడుతుంది చెప్పిపోయినా. అబ్బో ఎంతమంది ఆడవాళ్ళు నాకు వెళ్ళు చూస్తే ఒక్కొక్కరు మంచి చీరలు కట్టిండ్రు, మస్తు తయారైండ్రు. ఇక ఇంగ్లీష్ అయితే నీళ్ళు దానికే మాట్లాడతాను, ఇక హిందీ అయితే చెప్పనే వద్దు. నాకైతే ఏం సమలేదు, మస్తు భయమైంది. అమ్మో వీళ్ళతో నేను నెగ్గుతానా? నేను ముందే పల్లెటూరు రాని ఈ పట్టణంలో నేను ఎక్కడ బతుకుతా? నా వల్ల బిడ్డో నేను వెళ్ళిపోతా అనుకున్నా. అప్పుడు మా పేరెంట్ మాటలు అనిపించింది. అరే నిన్ను మంచి దక్కుకుంటారట, అన్ని నేర్పుతారట అన్నది కదా, చూద్దాం. ఏదైనా తిని చూస్తే నేను ఎంబడ వెళ్తాడా? కుటుంబంలో పుట్లు పడతాయా? 4 రోజులు చూస్తే తెలుస్తుంది కదా అన్న ఉద్దేశంతో ఒక 4 రోజులు వచ్చిన. చాలండి పాటలు పాటించారు,
అన్ని చేపించారండి. అసలు నిజంగా ఎంత బాగుందో నాకైతే మంచిగా అనిపిస్తుంది అండి. చాలా అంటే చాలా బాగుంది. అసలు ఇన్ని రోజులు ఆ పల్లెటూరులో నూతిలో కప్పలాగా బతికాను. కానీ ఇక్కడ చూడండి అన్ని తెలిసాయి నాకు. ప్రతి సమస్యకు పరిష్కారం ఎట్లా తెలుసుకోవాలి, ఆటలు ఎట్లా ఆడాలి, పాటలు ఎట్లా ఆడాలి, డ్రామాలు ఎట్లా చేయాలి, డాన్సులు ఎట్లా చేయాలి, అబ్బాబాబా ప్రతిదీ తెలిసిందండి. ఒక్క మాటలో చెప్పాలంటే నాలో కాన్ఫిడెన్స్ పెరిగిందండి. కాన్ఫిడెన్స్ పెరిగింది. అన్నట్టు మర్చిపోయానండి, ఈ మధ్యలో మా పెద్దబ్బాయి యుఎస్ నుండి వచ్చాడు. అమ్మా నీకు లేడీస్ క్లబ్ లో ఫ్రెండ్స్ అయ్యారు కదా, కొంచెం ప్రోగ్రామ్స్ అవుతాయి కదా, వెంటనే టికెట్ గా వీడియో తీసుకోవచ్చు అని ఐఫోన్ తెచ్చారు. ఏదో కాల్ వస్తున్నట్టుందండి, ఒక్క నిమిషం. హలో శారదా స్పీకింగ్. ఓకే ఫైన్. అరే బాబు నువ్వారా? నేను ఎవరో అనుకున్నాను రా నాని. ఓహో మీ నాన్నగారు వచ్చారా? చాలా మంచి పని చేశారు. ఇన్ని రోజులకైనా ఒక మంచి పని చేశారు. ఆ పల్లెటూరులో బోర్ ఏంగా పేడ బిసుకుంటే ఏముండదు, ఈ సిటీలో మంచిగా టైం పాస్ అవుతుందిలే. అన్నట్టు నేను రావడానికి లేట్ అవుతుంది బేటా. ఇక్కడ మన మాంటిసోరీ స్కూల్